హైదరాబాద్ లో చీపెస్ట్ పీజీ తీసుకుంటే మనీ సేవ్ అవుతుంది అని అనుకుంటాం, కానీ కొన్ని ఏరియాస్ లో ఆ చీప్ పీజీ ఫైనల్లీ మీకు ఇంకా ఎక్కువ కాస్ట్ అవ్వచ్చు. రెంట్ తక్కువ ఉంటుంది కానీ కమ్యూట్ ఎక్కువ, ఫుడ్ సరిగ్గా లేకపోతే బయట ఫుడ్ తినాలి, డైలీ ట్రాఫిక్ అండ్ ఫైనల్లీ క్యాల్కులేట్ చేస్తే రెంట్ లో సేవ్ చేసిన మనీ కన్నా టైం అండ్ ట్రావెల్ మీద ఎక్కువ లూజ్ అయిపోతాం. అందుకే హైదరాబాద్ లో మేజర్ పీజీ ఏరియాస్ ని డి టైర్ నుంచి ఎస్ టైర్ వరకు ర్యాంక్ చేస్తున్నాం. కానీ ఈ ర్యాంకింగ్ యూనివర్సల్ కాదు. మీ ఆఫీస్ లేదా కాలేజ్ ఎక్కడుందో, మీ బడ్జెట్ ఎంత ఉంటుందో, డైలీ ఎంత కమ్యూట్ చేయగలరు అనే దాన్ని బట్టి బెస్ట్ ఏరియా చేంజ్ అవ్వచ్చు. ఈ ర్యాంకింగ్స్ మెయిన్లీ స్టూడెంట్స్, ఫ్రెషర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ పర్స్పెక్టివ్ బేస్ చేసుకుని డిజైన్ చేసాం. అండ్ లాస్ట్ లో పీజీకి అడ్వాన్స్ పే చేయడానికి ముందు 5 minutes లో చెక్ చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ కూడా కన్సిడర్ చేసాం. సో కమ్ లెట్స్ బిల్డ్ ద టైర్ లిస్ట్. చాప్టర్ 1 ద బిగ్గెస్ట్ పీజీ మిస్టేక్. హైదరాబాద్ కి కొత్తగా మూవ్ అయ్యేటప్పుడు చాలా మంది ఫస్ట్ ప్రయారిటీ రెంట్. సో గూగుల్లో బడ్జెట్ పీజీస్ నియర్ మీ అని సెర్చ్ చేస్తాం. రీజన్ సింపుల్, మంత్లీ రెంట్ తక్కువ ఉంటే మనీ సేవ్ అవుతుంది అనుకుంటారు. కానీ పీజీ జస్ట్ రూమ్ గా చూడకూడదు. మీరు ఎక్కడ పడుకుంటారు, ఎక్కడ తింటారు, ఆఫీస్ ఆర్ కాలేజ్ కి ఎక్కడి నుంచి వెళ్తారు, ఈవినింగ్ ఎంత టైం కి ఇంటికి రీచ్ అవుతారు, మీ డైలీ రొటీన్ అంతా లొకేషన్ మీద డిపెండ్ అవుతుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెషర్ అమీర్పేట్ లో 5500 పీజీ తీసుకున్నాడు, ఇంకో ఫ్రెషర్ గచ్చిబౌలిలో 10,000 పీజీ తీసుకున్నారు. ఫస్ట్ లుక్ లో అమీర్పేట్ పర్సన్ మనీ సేవ్ చేస్తున్నాడు కదా అని అనిపిస్తుంది. కానీ ఆఫీస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉంటే డైలీ కమ్యూట్, మార్నింగ్ ట్రాఫిక్, ఈవినింగ్ ట్రాఫిక్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, బయట ఫుడ్, ఇవన్నిటికీ టైం లాస్. అలా క్యాల్కులేట్ చేస్తే చీప్ పీజీ వల్ల సేవ్ అయిన మనీలో కొంత పార్ట్ మళ్ళీ కమ్యూట్ అండ్ ఫుడ్ మీద స్పెండ్ చేసేస్తున్నాం. కానీ మనీ కంటే ఇంపార్టెంట్ ఇంకోటి ఉంది, అదే టైం. డైలీ 2 or 3 hours కమ్యూట్ లో పోతే ఇయర్ ఎండింగ్ కి అది చాలా పెద్ద కాస్ట్. సో హైదరాబాద్ పీజీ హంటింగ్ లో గోల్డెన్ రూల్, చీపెస్ట్ పీజీ కాదు, లోవెస్ట్ టోటల్ కాస్ట్ ఉన్న పీజీ చూస్ చేసుకోవాలి. రెంట్ ప్లస్ కమ్యూట్ ప్లస్ ఫుడ్ ప్లస్ డైలీ కన్వీనియన్స్, ఈ 4 things ని కలిపి చూడాలి. ఇప్పుడు బాటమ్ నుంచి ర్యాంకింగ్ లో స్టార్ట్ చేద్దాం. చాప్టర్ 2 డీటైర్. డీటైర్ అంటే వర్స్ట్ ఏరియాస్ అని కాదు, కానీ హైదరాబాద్ కి కొత్తగా వచ్చిన వాళ్ళని అట్రాక్ట్ చేసి కొన్ని మంత్స్ తర్వాత రిగ్రెట్ చేయించే ఏరియాస్ ఇవి. ఫస్ట్ ఏరియా అమీర్పేట్. హైదరాబాద్ కి ఫస్ట్ టైం వచ్చిన ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్ లైఫ్ లో ఒక్కసారైనా అమీర్పేట్ కన్సిడర్ చేస్తాడు. కోచింగ్ స్టూడెంట్స్ కి మాత్రమే అమీర్పేట్ లొకేషన్ అడ్వాంటేజ్ స్టిల్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫస్ట్ లుక్ లో చూస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ రియాలిటీ స్టార్ట్ అవుతుంది. మా రీసెర్చ్ లో మాట్లాడిన స్టూడెంట్స్ లో చాలా మంది సేమ్ కంప్లైంట్ చేశారు. ఒక రూమ్ లో 4 to 5 members ఉండడం కామన్, ప్రైవసీ ఆల్మోస్ట్ ఉండదు, అది పక్కన పెట్టండి. నైట్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి అంటే రూమ్ డిస్టర్బెన్స్, మార్నింగ్ క్లాస్ అటెండ్ అవ్వాలి అంటే రూమ్ లో నాయిస్. ఫుడ్ గురించి మాట్లాడితే ఇంకో ఛాలెంజ్, టిఫిన్స్ మేనేజబుల్ గా ఉన్నా సరే లంచ్ అండ్ డిన్నర్ క్వాలిటీ కన్సిస్టెంట్ గా ఉండదు అని కంప్లైంట్స్ ఎక్కువ వినిపిస్తున్నాయి. రిజల్ట్ ఏంటి అంటే బయట ఫుడ్ స్టార్ట్ చేస్తాం. బయట ఫుడ్ స్టార్ట్ అయ్యాక రెంట్ లో సేవ్ చేసిన మనీ అక్కడే డిసప్పేర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్ కి ఓకే, కానీ ఐటీ ఎంప్లాయీస్ కి బిగ్గెస్ట్ ప్రాబ్లం కమ్యూట్. ఆఫీస్ గచ్చిబౌలిలో ఉంటే డైలీ ట్రావెల్ మెంటల్లీ ఎగ్జాస్ట్ చేస్తుంది. అందుకే అమీర్పేట్ చీప్ గా ఉండడం దాని బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయినా అదే దాని బిగ్గెస్ట్ వీక్నెస్ కూడా. సో అమీర్పేట్ కి నేను ఇచ్చే స్కోర్, రెంట్ స్కోర్ అయితే 9 out of 10, ఫుడ్ స్కోర్ అయితే 5 out of 10, కమ్యూట్ స్కోర్ అయితే 4 out of 10, ఓవరాల్ స్కోర్ 6.5 out of 10. నెక్స్ట్ ఏరియా దిల్సుఖ్ నగర్. బడ్జెట్ అకామిడేషన్ దొరుకుతుంది, స్టూడెంట్స్ కి ఓకే, ఫుడ్ ఆప్షన్ డీసెంట్, కానీ బిగ్గెస్ట్ ప్రాబ్లం లొకేషన్. హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టమ్ మొత్తం వెస్ట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, హైటెక్ సిటీ, ఈ ఎకో సిస్టమ్ నుంచి దిల్సుఖ్ నగర్ చాలా దూరం. మీరు స్టూడెంట్ అయితే మేనేజబుల్, కానీ ఎంప్లాయ్ అయితే డైలీ కమ్యూట్ సీరియస్ బర్డన్ అవ్వచ్చు. మార్నింగ్ ఆఫీస్, ఈవినింగ్ రిటర్న్, లైఫ్ లో సిగ్నిఫికెంట్ పోర్షన్ రోడ్డు మీద గడిచిపోతుంది. అందుకే దిల్సుఖ్ నగర్ కూడా డీటెయిల్ లో ప్లేస్ సంపాదించింది. రెంట్ స్కోర్ 8.5, ఫుడ్ స్కోర్ 5.5, కమ్యూట్ స్కోర్ 3.5, ఓవరాల్ స్కోర్ 6 out of 10. కానీ హైదరాబాద్ మొత్తం ఇలా ఉండదు. కొన్ని ఏరియాస్ రెంట్ కొంచెం ఎక్కువ అయినా లైఫ్ క్వాలిటీ చాలా బెటర్ గా ఉంటుంది. అదే మన సి టైర్ ఏరియాస్ ని సింపుల్ గా చెప్పాలంటే సేఫ్ చాయిసెస్, కానీ ఎగ్జైటింగ్ చాయిసెస్ కాదు. ఫస్ట్ ఏరియా ఎస్ఆర్ నగర్ ఇంట్రెస్టింగ్ ఏరియా, ఎందుకంటే అది అమీర్పేట్ లో క్రౌడెడ్ కాదు, మాదాపూర్ లో ఎక్స్పెన్సివ్ కాదు, మిడిల్ గ్రౌండ్ ప్లే చేస్తుంది. మెట్రో కనెక్టివిటీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఫ్రెషర్స్ కి ఆఫీస్ ట్రావెల్ మేనేజబుల్ గా ఉంటుంది. ఫుడ్ ఆప్షన్ డీసెంట్, డైలీ లైఫ్ కంఫర్టబుల్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, స్ట్రాంగ్ స్టాండర్డ్ అడ్వాంటేజ్ లేదు, స్ట్రాంగ్ డ్రాబ్యాక్ కూడా లేదు. సేఫ్ చాయిస్ కానీ స్టాండర్డ్ అడ్వాంటేజ్ లేదు. అందుకే ఎస్ఆర్ నగర్ సి టైర్. రెంట్ స్కోర్ 8 out of 10, ఫుడ్ స్కోర్ 6.5 out of 10, కమ్యూట్ 6.5 out of 10, ఓవరాల్ స్కోర్ 7 out of 10. నెక్స్ట్ ఏరియా కేపీహెచ్బి. చాలా మంది ఓవర్లుక్ చేసే ఏరియాస్ లో ఇది ఒకటి. మెట్రో కనెక్టివిటీ ఉంది, ఫుడ్ ఆప్షన్స్ బాగుంటాయి, షాపింగ్ ఆప్షన్స్ బాగుంటాయి, డైలీ నీడ్స్ ని అన్ని నియర్ బై లో దొరుకుతాయి. స్టూడెంట్స్ కి వర్క్ అవుతుంది, ఎంప్లాయీస్ కి వర్క్ అవుతుంది. కానీ ఆఫీస్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ లో ఉంటే కమ్యూట్ అనేది స్టిల్ ఇష్యూ. అదే కేపీహెచ్బి ని హయ్యర్ టైర్స్ నుంచి స్టాప్ చేస్తుంది. రెంట్ స్కోర్ 8 out of 10, ఫుడ్ స్కోర్ 7 out of 10, కమ్యూట్ స్కోర్ 6.5 out of 10, ఓవరాల్ స్కోర్ 7.2 out of 10. కానీ ఇప్పటి వరకు మనం కాంప్రమైజ్ జోన్స్ గురించి మాట్లాడడం. మరి బడ్జెట్ అండ్ కన్వీనియన్స్ రెండు బ్యాలెన్స్ అయ్యే ఏరియాస్ ఉన్నాయా అంటే ఉంటాయి. అదే బీటైర్. చాప్టర్ 4 బీటైర్ ఏరియాస్ హైదరాబాద్
లో బెస్ట్ వాల్యూ ఏరియాస్. ఫస్ట్ ఏరియా కూకట్పల్లిని హైదరాబాద్ ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. స్టూడెంట్స్, ఫ్రెషర్స్, ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ అందరికీ వర్కౌట్ అయ్యే ఏరియా. మెట్రో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. హైదరాబాద్ ట్రాఫిక్ ని బీట్ చేయడానికి మెట్రో కన్నా బెటర్ ఫ్రెండ్ ఎవరు ఉండరు. షాపింగ్ ఉంటుంది, పీజీ ఆప్షన్స్ ఉంటాయి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓవరాల్ బ్యాలెన్స్ ఉంటుంది. కూకట్పల్లిలో ఉండే వాళ్ళు యూజువల్లీ ఎక్స్ట్రీమ్ కంప్లైంట్స్ చేయరు, అండ్ అదే దాని బిగ్గెస్ట్ అంత కూడా. రెంట్ స్కోర్ 8/10, ఫుడ్ స్కోర్ 7.5/10, కమ్యూట్ స్కోర్ 7.5/10, ఓవరాల్ స్కోర్ 7.8/10. నెక్స్ట్ ఏరియా మణికొండ. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో హైదరాబాద్ లో స్ట్రాంగెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఉండే ఏరియా ఇదే. రీజన్ సింపుల్, గచ్చిబౌలికి క్లోజ్ గా ఉంటుంది, కానీ రెంట్ కొంచెం చీపర్, అందుకే ఫ్రెషర్స్ ఫేవరెట్. ఆఫీస్ దగ్గరగా ఉంటుంది, బడ్జెట్ మేనేజబుల్ గా ఉంటుంది, ఫుడ్ ఆప్షన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది. పర్ఫెక్ట్ కాదు, కానీ వాల్యూ ఫర్ మనీ పర్స్పెక్టివ్ లో హైదరాబాద్ స్ట్రాంగెస్ట్ ఏరియాలో ఇది ఒకటి. రెంట్ స్కోర్ 7.5/10, ఫుడ్ స్కోర్ 7.5/10, కమ్యూట్ 8/10, ఓవరాల్ స్కోర్ 8/10. కానీ హైదరాబాద్ లో కొన్ని ఏరియాస్ ఉంటాయి, అక్కడ ఉండడం లగ్జరీ కాదు, టైం మెషిన్ లా ఉంటుంది, డైలీ కమ్యూట్ ని ఆల్మోస్ట్ ఎలిమినేట్ చేస్తాయి. అదే మన ఏ టైర్ లిస్ట్. చాప్టర్ 5 ఏ టైర్. హైటెక్ సిటీ. దీని గురించి సపరేట్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. హైదరాబాద్ ఐటీ ఎకో సిస్టమ్ హార్ట్ ఇది. కానీ హైటెక్ సిటీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫుడ్ కాదు, లైఫ్ స్టైల్ కూడా కాదు, కమ్యూట్. హైదరాబాద్ ట్రాఫిక్ లో డైలీ ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఆఫీస్ దగ్గరగా ఉండడం ఎంత వాల్యుబుల్ అనేది బాగా తెలిసే. రెంట్ ఎక్స్పెన్సివ్ గా ఉండొచ్చు, కానీ డైలీ ట్రావెల్ టైం సిగ్నిఫికెంట్లీ తగ్గిపోతుంది. ఆఫీస్ కి రీచ్ అవడం ఈజీ, టైం సేవ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. మీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని ప్రయారిటీగా చూస్తే హైటెక్ సిటీ చాలా స్ట్రాంగ్ ఆప్షన్. రెంట్ స్కోర్ 6.5/10, ఫుడ్ స్కోర్ 8.5/10, కమ్యూట్ స్కోర్ 9.5/10, ఓవరాల్ స్కోర్ 8.5/10. నెక్స్ట్ ఏరియా మాదాపూర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కమ్యూట్ కాదు, లైఫ్ స్టైల్. ఫుడ్ సీన్ యాక్టివ్ గా ఉంటుంది, కేఫ్స్, రెస్టారెంట్స్, నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, స్టార్ట్అప్ కల్చర్ స్ట్రాంగ్ గా ఉంటుంది, యంగ్ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉంటారు. ఆఫీస్ అయ్యా కూడా యాక్టివ్ ఎన్విరాన్మెంట్ లో ఉండాలి అనుకునే వాళ్ళకి మాదాపూర్ అట్రాక్టివ్ ఆప్షన్. రెంట్ ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది, కానీ లైఫ్ స్టైల్ రిటర్న్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే కెరీర్ స్టార్ట్ చేస్తున్న యంగ్ ప్రొఫెషనల్స్ మాదాపూర్ ని ప్రిఫర్ చేస్తున్నారు. ఓవరాల్ స్కోర్ 8.7/10. నెక్స్ట్ ఏరియా కొండాపూర్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ బ్యాలెన్స్. హైటెక్ సిటీ లాగా ఎక్స్పెన్సివ్ కాదు, అమీర్పేట్ లాగా ఆఫీస్ నుంచి దూరం కూడా కాదు. రెంట్, కమ్యూట్, ఫుడ్, కన్వీనియన్స్ మధ్య మంచి బ్యాలెన్స్ ఉంటుంది. గచ్చిబౌలికి క్లోజ్, హైటెక్ సిటీకి క్లోజ్. ఫుడ్ ఆప్షన్స్ బాగుంటాయి, డైలీ నీడ్స్ ఈజీగా దొరుకుతాయి, కమ్యూట్ మేనేజబుల్ గా ఉంటుంది. అందుకే ఫ్రెషర్స్ అండ్ ఎంప్లాయీస్ మధ్య కొండాపూర్ కి పాపులారిటీ ఎక్కువ. హైదరాబాద్ లో స్ట్రాంగ్ వాల్యూ ఫర్ మనీ ఏరియాస్ లో ఇది ఒకటి. ఓవరాల్ స్కోర్ 8.8/10. కానీ ఈ ర్యాంకింగ్ లో ఇంకా టాప్ లెవెల్ మిగిలింది. హైదరాబాద్ లో ఆల్మోస్ట్ అందరి విష్ లిస్ట్ లో ఉండే ఏరియా అదే మన ఎస్ టైర్. చాప్టర్ 6 ఎస్ టైర్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇది ఎక్స్పెన్సివ్, అది ఫ్యాక్టే, కానీ హైదరాబాద్ లో ఆఫీస్ ప్రాక్సిమిటీకి వాల్యూ పెట్టిన వాళ్ళకి ఇది స్ట్రాంగ్ ఆప్షన్. డైలీ ట్రావెల్ ఆల్మోస్ట్ ఎలిమినేట్ అవ్వచ్చు, ప్రొఫెషనల్ క్రౌడ్ ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎస్ టైర్. ఓవరాల్ స్కోర్ 9/10. కానీ హైదరాబాద్ పీజీ ఛాంపియన్ ఒక్కటే, అదే గచ్చిబౌలి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, డెలాయిట్, విప్రో, మేజర్ కంపెనీస్ ఎకో సిస్టమ్. ఫుడ్ ఆప్షన్స్, ప్రొఫెషనల్ క్రౌడ్, పీజీ ఎకో సిస్టమ్, పీజీ ఆప్షన్స్, ఫుడ్ ఆప్షన్స్, ఆఫీస్ కనెక్టివిటీ అన్ని స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎస్, రెంట్ ఎక్స్పెన్సివ్ వే, కానీ మా ఎవాల్యుయేషన్ లో ఓవరాల్ వాల్యూ స్ట్రాంగ్ గా కనిపించింది. అందుకే మా ర్యాంకింగ్ ప్రకారం గచ్చిబౌలి టాప్ పొజిషన్ లో ఉంది. రెంట్ స్కోర్ 7/10, ఫుడ్ స్కోర్ 9/10, కమ్యూట్ స్కోర్ 10/10, ఓవరాల్ స్కోర్ 9.5/10. హైదరాబాద్ పీజీ ఛాంపియన్ ఇది. మీకు ఒక టిప్ చెప్తాను, అసలు మనం ఒక చెత్త పీజీని ఎలా ఐడెంటిఫై చేయాలి అనే డౌట్ మీకు ఉంటుంది. అందుకే మన నెక్స్ట్ చాప్టర్ ఈజ్ అబౌట్ హౌ టు స్పాట్ ఏ బ్యాడ్ పీజీ ఇన్ 5 minutes. ఏరియా కరెక్ట్ గా సెలెక్ట్ చేసిన తర్వాత కూడా గేమ్ కంప్లీట్ కాదు. పీజీ సెలెక్ట్ చేయడం ఇంకా ఇంపార్టెంట్. జాయిన్ అయ్యే ముందు కంపల్సరీగా చెక్ చేయాల్సిన థింగ్స్ ఉంటాయి. అదే ఫుడ్, వాటర్, పవర్ బ్యాకప్, వాషింగ్ మెషిన్, రూమ్ ఆక్యుపెన్సీ, ఇంటర్నెట్. పర్టికులర్లీ రూమ్ ఆక్యుపెన్సీ ఇగ్నోర్ చేయకండి. ఫోటోస్ లో రూమ్ పెద్దగా కనిపించచ్చు, రియాలిటీలో 6 షేరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫుడ్ ని టేస్ట్ చేయకుండా అడ్వాన్స్ పే చేయకండి. వాటర్ టైమింగ్స్ అడగండి, కరెంట్ బ్యాకప్ ఉందా లేదా అడగండి, లాండ్రీ ఫెసిలిటీస్ చెక్ చేసుకోండి. ఈ 5 minutes ఫ్యూచర్ లో మంత్స్ లో ఫ్రస్ట్రేషన్ ని సేవ్ చేస్తుంది. సో ఫైనల్ ర్యాంకింగ్ ఏంటి? డి టైర్ అమీర్పేట్, దిల్సుఖ్ నగర్. సి టైర్ ఎస్ఆర్ నగర్, కేపీహెచ్బి. బి టైర్ కూకట్పల్లి, మణికొండ. ఏ టైర్ హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్. ఎస్ టైర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి. కానీ ఈ వీడియోలో బిగ్గెస్ట్ లెసన్ ర్యాంకింగ్ కాదు, బెస్ట్ వాల్యూ పీజీ కోసం సెర్చ్ చేయండి. ఎందుకంటే హైదరాబాద్ లో చీపెస్ట్ పీజీ చాలా సార్లు మోస్ట్ ఎక్స్పెన్సివ్ డెసిషన్ అవ్వచ్చు. కరెక్ట్ ఏరియా చూస్ చేస్తే హైదరాబాద్ ఎక్స్పీరియన్స్ ఎంజాయబుల్ గా అవుతుంది. రాంగ్ ఏరియా చూస్ చేస్తే డైలీ స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయి. సో ఇది ఈ రోజు వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటే ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.